తాజా దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ నబిల్ కవేక్ను హతమార్చినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. 1980లలో హెజ్బుల్లాలో చేరాడు కవేక్. నిన్ననే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది ఐడిఎఫ్. ఇవాళ ఉదయం నుంచి లెబనాన్లో 11 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో నిన్న 33 మంది మృతి చెందారు. గడిచిన కొన్ని గంటల్లోనే పదుల సంఖ్యలో హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వేగవంతమైన దాడులు చేస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. హెజ్బుల్లా ఆయుధ స్థావరాలే లక్ష్యంగా టార్గెట్గా ఇజ్రాయెల్ సేనలు దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ వరుస దాడులతో హెజ్బుల్లా ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 7 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా 80కి పైగా రాకెట్లను ప్రయోగించిన సందర్భం. ఒక్కసారి టార్గెట్స్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకటే చెబుతోంది. ఎస్, ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ చేసిన ట్వీట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ట్వీట్ ఎలిమినేటెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ద కమాండర్ ఆఫ్ హెజ్బుల్లాస్ ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్ అండ్ మెంబర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నబిల్ కవేక్ వాజ్ ఎలిమినేటెడ్ ఇన్ ఏ ప్రిసైజ్ ఐడిఎఫ్ స్ట్రైక్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే హెజ్బుల్లా సంబంధించి హెజ్బుల్లా కమాండర్ని హతమార్చినట్టు ఇటు ఐడిఎఫ్ ప్రకటించింది. తర్వాత రెండో లైన్కి సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. నబిల్ కవేక్కి సంబంధించి కమాండర్ ఆఫ్ ద ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్ అండ్ మెంబర్ ఆఫ్ హెజ్బుల్లాస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలిమినేటెడ్ అంటూ కూడా ఐడిఎఫ్ అక్కడ ట్వీట్ చేసింది. Kavaik was close to Hezbollah's senior commanders and was directly engaged in అక్కడ కొన్ని అటాక్స్ అని మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ పదం పలకాలనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ యూట్యూబ్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆ పదం పలకట్లేదు. అయితే ఇక్కడ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ సిటిజన్స్ అంటూ చెప్పుకొచ్చింది. హీ జాయిన్డ్ హెజ్బుల్లా ఇన్ ద 1980 and was regarded as an important source of expertise in his field, having served as the deputy commander of the southern region on the operational council, commander of the southern region and deputy commander of the operational council. The IDF will continue to strike and eliminate the commanders within the Hezbollah organization and will act against anyone who threatens the citizens of the state of Israel అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే నబిల్ కవేక్కి సంబంధించిన ప్రొఫైల్ కనుక మీరు చూస్తే ఇక్కడ జాయిన్ హెజ్బుల్లా ఆర్గనైజేషన్ ఇన్ 1980 అండ్ వాస్ క్లోజ్ టు హెజ్బుల్లాస్ సీనియర్ కమాండర్స్ అని చెప్పారు. అంటే 1980లో అటు జాయిన్ అయ్యాడు హెజ్బుల్లాలో. దాంతోపాటు ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ ద డెప్యూటీ కమాండర్ ఆఫ్ ద సదరన్ రీజన్ విత్ ఇన్ ద ఆపరేషనల్ కౌన్సిల్. ఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించి సదరన్ అంటే దక్షిణ భాగంలో డిప్యూటీ కమాండర్గా పనిచేశాడంటూ చెప్పుకొస్తోంది. దాంతోపాటు హీ వాస్ ప్రమోటెడ్ టు ద కమాండర్ ఆఫ్ ద సదరన్ రీజన్. ఆ తర్వాత దక్షిణ భాగానికి సంబంధించి కమాండర్గా ప్రమోట్ అయ్యాడు అంటూ కూడా ఆయన ప్రొఫైల్ గురించి చెబుతోంది. ఆ తర్వాత డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ అటాక్స్ అగేన్స్ట్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ సిటిజన్స్. ఇజ్రాయెల్తో పాటు ఆ దాడులకు సంబంధించి కూడా ఇజ్రాయెల్ అలాగే ఇజ్రాయెల్ పౌరుల దాడులకు సంబంధించి కూడా చేశాడు అంటూ కూడా డైరెక్ట్లీ పాల్గొన్నాడంటూ. ఒక్కసారి థ్యాంక్ యూ ఇజ్రాయెల్ అంటూ మీరు చూడొచ్చు. వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళక్కడ స్వీట్లు మిఠాయిలు పంచుకుంటూ వాళ్ళక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ ఇటు అదిగో చూడండి మీరు ఇజ్రాయెల్ ఫ్లాగ్ని మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ వాసులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు లెబనాన్ మీద దాడులను వేగవంతం చేస్తుంది హెజ్బుల్లాకి సంబంధించి ఇటు దాడులను వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ టాప్ కమాండర్స్కి సంబంధించి ఆపరేషనల్ చీఫ్ ఇబ్రహీం అఖిల్ని హతమార్చింది. ఆ తర్వాత టాప్ కమాండర్ ఫవాద్ షుకూర్ని హతమార్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారాయనే చెప్పుకోవాలి. పరిస్థితులు మారిన సందర్భాన్ని ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. పరిస్థితులు మారిన నేపథ్యంలో ఒకసారి ఈ ఘటన తర్వాత వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇజ్రాయెల్ వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. Udi Parisho,
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇజ్రాయిలీలు అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. హెజ్బుల్లా మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ స్వీట్స్ పంచుకుంటూ వాళ్ళు ఇటు, ఎందుకంటే టాప్ కమాండర్స్ ఒక్కరొక్కరుగా వాళ్ళు అక్కడ మృతి చెందడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా నస్రుల్లాకి సంబంధించి హతమైన తర్వాత ఇప్పుడు ఇజ్రాయిలీలకు సంబంధించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పూర్తిగా అదిగోండి, ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పూర్తిగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు లెబనాన్కి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా లెబనాన్లో ఇటు పౌరుల స్థావరాలుగా చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం సమర్థించుకుంటుందో పౌరుల స్థావరాలు కాదు. కొంతమంది ఇటు హెజ్బుల్లాకి సంబంధించి అక్కడ ఆశ్రయం కల్పించారు, వాళ్ళ యుద్ధ సామాగ్రికి సంబంధించి ఆశ్రయం కల్పించారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని, ఆ స్థావరాలని టార్గెట్ చేసుకుని మేము పేలుళ్లకు దిగుతున్నాము తప్ప మాకు ఇక్కడ లెబనీస్ కావచ్చు లేకపోతే లెబనాన్ పౌరుల మీద మాకు ఎటువంటి కక్ష కానీ ఎటువంటి కోపాలు కానీ లేవంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. కానీ హెజ్బుల్లా మాత్రం ఇంత దాడి జరుగుతున్నా, మరి ముఖ్యంగా నస్రుల్లాకి సంబంధించి 30 ఏళ్లుగా ఇటు హెజ్బుల్లాని నడిపించుకుంటూ వస్తున్నాడు. నస్రుల్లా హతమైన తర్వాత ఎక్కడా కూడా మా యుద్ధం కావచ్చు, మా ప్రయత్నం కావచ్చు ఆగదు, మా పోరాటం ఆగదు అంటూ కూడా హెజ్బుల్లా చెప్పుకొస్తోంది. అలా ముందుకు వెళుతున్న సందర్భం ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒకటే చెబుతోంది, తమ దాడులకు సంబంధించి ఇంకా వేగవంతం అవుతాయి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఇజ్రాయెల్ విషయం కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్ పౌరుల విషయంలో కావచ్చు ఆలోచించిన వాళ్ళకి ఆపద కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది తలపెట్టాలని ఆలోచించినా సంకల్పించిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు. తమ పౌరుల ప్రాణాలను కాపాడుకుంటాం, తమ దేశాన్ని కాపాడుకుంటాం అంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. రాత్రి 1 గంట ఎగ్జాక్ట్గా 28వ తారీఖు అక్కడ ఆ పరిస్థితులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతటి దారుణమైన పరిస్థితులు అర్థమవుతుంది. 7 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 80కి పైగా రాకెట్లు బంకర్లలో దాక్కున్న వ్యక్తిని అక్కడ బంకర్లను బద్దలు కొట్టేసి మరి ఆ బంకర్లను బద్దలు కొట్టి మరి నస్రల్లాను హతమార్చిందంటే ఇజ్రాయెల్ ఎంతటి పకడ్బందీ ప్లానింగ్ వెళ్ళుంటుందో అర్థం చేసుకోవచ్చు. బెంజమిన్ నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకోవడం, ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ అవ్వడం, త్రివిధ దళాలు భేటీ అవ్వడం, త్రివిధ దళాలు అక్కడ భేటీ అయ్యి ఈ అంశాన్ని ప్రస్తావించడం. రాత్రి 1 గంట సమయంలో నస్రుల్లా అటు కేంద్ర ఆఫీస్కి, సెంట్రల్ ఆఫీస్కి చేరుకున్నట్టుగా సమాచారం అందడం, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత ఆ విషయాన్ని బెంజమిన్ నెతన్యాహుకి చెప్పడం, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవడం, పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ సెంట్రల్ ఆఫీస్కి సంబంధించిన అసలు అక్కడ భేటీ అవుతున్నారని తెలిసి బంకర్లో ఉన్నాడని తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక్కసారిగా వైమానిక దళం ఈ బాంబులతో కావచ్చు లేకపోతే యుద్ధ సామాగ్రితో నిండిన విమానాలు వైమానిక దాడులకు సంబంధించి టార్గెట్ని ఎక్కి పట్టుకొని సిద్ధంగా ఉండడం, ఆ తర్వాత ఒక్కసారిగా పర్మిషన్ వచ్చింది. అంతే 7 నిమిషాల వ్యవధిలోనే ధడ 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 బాంబులు పేలాయి. నస్రల్లా హతమయ్యాడు. ఈ విషయాన్ని ధృవీకరించలేదు వెంటనే ఇటు హెజ్బుల్లా కూడా. కానీ నిన్న కొద్దిసేపటి తర్వాత హెజ్బుల్లా కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది, హెజ్బుల్లా కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇటు ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు దాదాపుగా మద్దతుగా వెళుతున్న పరిస్థితి. ఇరాన్ అయితే మాత్రం ఇప్పటికే ఇటు దన్నుగా ఉంటామంటూ హెజ్బుల్లాకు చెప్పినట్టుగా ఇటు జాతీయ మీడియాలు కావచ్చు లేకపోతే అంతర్జాతీయ మీడియా కథనాలు కావచ్చు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీయబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తుంది. ఇన్ఫాక్ట్ మనం చూసాం ఇరాన్కి సంబంధించి అధ్యక్షుడు అలీ ఖమేనీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. సురక్షిత ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే మాట వినిపిస్తోంది. ఎప్పుడైతే నస్రుల్లా హతమయ్యాడో ఆ తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ నేరుగా దాడికి వెళుతుందా లేకపోతే ఇటు ఇరాక్ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇరాక్ ఇక నేరుగా సీల్లోకి ఎంటర్ కాలేదు. ఇరాక్కి సంబంధించి ఏం చేయబోతోంది? అట్ ద సేమ్ టైం సిరియా మీద పేజర్స్ అటాక్కి సంబంధించి ఇంపాక్ట్ ఉందనే మాట వినిపిస్తున్న తరంలో సిరియా ఏం చేయబోతోంది? లెబనాన్ ఏం చేయబోతోంది? ఇటు యెమెన్కి సంబంధించి ఈ దాడుల నేపథ్యంలో యెమెన్ నుంచి హౌతీ రెబల్స్, యెమెన్ అంతే పూర్తిగా యెమెన్ కూడా కాదు, హౌతీ రెబల్స్ ఇప్పటికే దాడులు చేశారని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్న సందర్భంలో హౌతీ రెబల్స్ ఏం చేయబోతున్నారనేది మరొక ఆసక్తికర చర్చకు దారితీస్తున్న సందర్భం అని చెప్పుకోవాలి. అయితే
మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావించడం జరుగుతోంది. ఇబ్రహీం రైసీకి సంబంధించి పేజర్స్ అటాక్లోని ఆయన మరణించారా అంటూ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అంతర్జాతీయ మీడియా కథనాలు కావచ్చు, కొన్ని విశ్లేషణలు కావచ్చు, కొన్ని చర్చలు జోరందుకుంటున్న నేపథ్యంలో పేజర్స్ అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పేజర్స్ అటాక్తో ఒక ఇంటిమేషన్ పంపించిన ఇజ్రాయెల్ అని ఒక చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్బుల్లాకి సంబంధించి ఆ పేజర్స్ అటాకే ఇప్పుడు ఇంతటి దారుణానికి సంబంధించి దారి తీస్తుందా అంటే కనుక దాదాపుగా అంతర్జాతీయ విశ్లేషకులు అయితే మాత్రం అవుననే మాట అంటున్నారు. ఎందుకు ఈ మాట వినిపిస్తుంది అనేది కూడా ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొబైల్ కమ్యూనికేషన్, ఒకవేళ మొబైల్ కమ్యూనికేషన్ ఉంటే కనుక ఇటు మొసాద్ ట్రేస్ చేస్తుంది. పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ అటువంటి ఇష్యూస్తో మొబైల్స్ని కావచ్చు, లేకపోతే నెట్వర్క్స్ని కావచ్చు, లేకపోతే సాధారణంగా మనం ఆ నెట్వర్క్ని బేస్ చేసుకుని వాటిని ట్రేస్ చేయొచ్చు, లేకపోతే వాటిని దాన్ని యూజ్ చేసుకుని ఇటు అటాక్కి దిగొచ్చు, లేకపోతే వాటిని ఇబ్బందికర వాతావరణం సృష్టించవచ్చు అంటూ కూడా ఒక డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత పేజర్స్కి సంబంధించి పేజర్స్ని యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది హెజ్బుల్లా పేజర్స్ని యూజ్ చేస్తుంది. పేజర్స్ మీద కూడా అటాక్ జరిగింది. పేజర్స్ మీద అటాక్కి తర్వాత ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. పేజర్స్ అటాక్ నేపథ్యంలోని ఇక్కడ మొసాద్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే మాట వినిపిస్తోంది. ఎందుకు అంటే కనుక